కాంగ్రెస్ పార్టీ జీవన్ రెడ్డికి అన్యాయం చేసిందా? ఈ ఎఫెక్ట్ కాంగ్రెస్ మీద ఎలా ఉంటుందంటారు? ఒక రాజకీయ పార్టీ సహజంగానే ఒక నాయకుడిని కోల్పోతే అది నష్టం జరుగుతుంది. అయితే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చాలా పదవులు పొందాడు. సో, ఆయనకేమీ కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది ఏమీ లేదు కదా! పార్టీలు ఎలా ఉంటాయంటే కొత్త వాళ్ళు వస్తుంటే ఆ పార్టీ బలపడుతుంది. రాజకీయ ప్రత్యర్థులను బలహీనపరచాలి. ఇప్పుడు బీఆర్ఎస్‌ను బలహీనపరిస్తే కాంగ్రెస్‌కి లాభం. అందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లాక్కుంటుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే వచ్చే వరకు అప్పటి వరకు కాంగ్రెస్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు, నాయకులకు ఇబ్బంది. ఇప్పుడు జీవన్ రెడ్డి పంచాయతీ ఏమి రాష్ట్ర స్థాయి పంచాయతీ కాదు కదా! స్థానికంగా బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యే కాంగ్రెస్ వైపు రావడంతో తన ప్రత్యర్థి వచ్చి తన పార్టీలోనే చేరితే సహజంగానే లోకల్ లీడర్‌షిప్‌కు డిస్టర్బ్ అవుతది. ఇది బీఆర్ఎస్‌లో కూడా చూసాం. ఇప్పుడు మీకు సవితా ఇంద్రారెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌కొచ్చాక అక్కడ తీగల కృష్ణారెడ్డి పార్టీ మారలేదా? పైలట్ రోహిత్ రెడ్డి తాండూరులో బీఆర్ఎస్‌లోకి వచ్చాక పట్నం మహేందర్ రెడ్డికి కోపం రాలేదా? సో, ఇది గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లోకి వచ్చాక భూపాలపల్లిలో మధుసూదనాచారికి ఇబ్బంది కాలేదా? ఆఫ్‌కోర్స్ ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి అడ్జస్ట్ చేశారనుకోండి. ఇలా ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వచ్చినప్పుడు అప్పటికే పార్టీలో ఉన్న నాయకులు డిస్టర్బ్ అవుతారు. ఈ ఫినామినన్ మనం బీఆర్ఎస్‌లో చూసాం, కాంగ్రెస్‌లో చూసాం, అన్ని పార్టీలో ఉంటుంది ఈ ఫినామినన్. మీకు కొత్త వారికి, పాత వారికి మధ్య ఘర్షణ ఉంటుంది. ఇప్పుడు అదే కాంగ్రెస్‌లో కూడా జరుగుతుంది. అందువల్ల అక్కడ స్థానికంగా బలమైన నాయకులు ఉన్నప్పుడు వేరే పార్టీ నుంచి వచ్చిన నాయకులకు మధ్య అడ్జస్ట్‌మెంట్ కష్టమవుతుంది. బలమైన నాయకులు లేకపోతే ఇబ్బంది లేదు. సో, అక్కడ జీవన్ రెడ్డి రూపంలో బలమైన నాయకుడు ఉన్నాడు కనుక నీకు పంచాయతీ. అందువల్ల ఇది కేవలం వ్యక్తిగతమైన స్థానిక పంచాయతీ. ఎవరికి అన్యాయం చేయడం కాదు. ఆ మాటకొస్తే ఇప్పుడు జీవన్ రెడ్డికో ఎంపీ సీటో రాజ్యసభకో పంపించి లేదా ఎమ్మెల్సీకి పంపించి మినిస్టర్ చేసుంటే కేసీఆర్ పాలనే బాగుంది, రేవంత్ పాలన దుర్మార్గంగా ఉంది అనేవాడా? కేసీఆర్ అప్పుడు తిట్టేవాడు కదా, విమర్శించేవాడు కదా. అందువల్ల రాజకీయాల్లో ఈ ఫిరాయింపులు సహజం. పార్టీలోమో తమ ప్రయోజనాల కొరకు ఇతర పార్టీ నాయకులు ఆహ్వానిస్తుంటాయి. నాయకులేమో తమ ప్రయోజనాల కొరకు అడ్డుకుంటూ ఉంటారు. రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి లాంటి వాళ్ళ ఇతర సీనియర్ల అభ్యంతరం చెప్పలేదా? సో, అందువల్ల ఇప్పుడు అవసరం ఇప్పుడు అకామిడేట్ అయిపోయి అడ్జస్ట్ కావచ్చు. కానీ ఇది అన్ని పార్టీలో పదవి రాకపోతే అలుగుతారు, కోపానికి వస్తారు, విమర్శిస్తారు. వేరే పార్టీ వాళ్ళు వచ్చినప్పుడు కొంతమంది అడ్జస్ట్ అవుతారు, కొంతమంది తిరగబడతారు. ఇది కామన్ కదా.